తమాషా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. పెద్దలందరికీ 5 మండలాల నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈరోజు చూపించుకోవడానికి ఐ క్యాంపులో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. నిన్ననే ఆంజనేయులు గారి జన్మదినం సందర్భంగా మీరేం చేస్తారు జనరల్ గా అని అడిగారు ఎవరు తెలిసిన వాళ్ళు. మాకు చాలా గర్వంగా అనిపించింది చెప్పడానికి. ఆంజనేయులు గారి పుట్టినరోజు నాడు భారీగా ఐ క్యాంప్ జరుగుతుంది, అలాగే ఎన్నో అన్నదానాలు చేస్తారు అని చాలా గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్, ఈ ఐ క్యాంప్ కానీ అలాగే శివశక్తి స్కాలర్షిప్స్ కానీ రకరకాల సేవా కార్యక్రమాలన్నీ కూడా అంటే మనసు ఉండగానే సరిపోదు, మార్గం కూడా తెలియాలి. మనకు మనసున్నంత మాత్రాన అన్ని దారులు తెలియవు. మా అందరికి మనసున్నా కానీ మా ఆంజనేయులు గారు దశ దిశ నిర్దేశించి ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు ఇలా జరగాలి. మొట్టమొదట 96లోనే ప్రవేశపెట్టడం జరిగింది మన ఫౌండేషన్ ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినం బాగా పెరుగుతూనే ఉన్నాయి, కానీ కార్యక్రమాలు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు, తగ్గలేదు. ఓడిపోయినా గెలిచినా వాటితో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఇదంతా కూడా ఆంజనేయులు గారి పర్సనల్ గా తీసుకున్నటువంటి విషయం. మా తర్వాత మా పిల్లలు కూడా చేయాలనేది ఆంజనేయులు గారి నిర్ణయం. అంతేకాదు ఆయన స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి. ఎంతో మంది వేలాది మంది ఉద్యోగాలతో పాటు ఎంతో మంది విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ స్కాలర్షిప్స్ కానీ విద్య వైద్యం ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ప్రజలు కూడా ఆంజనేయులు గారిని ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. చాలా సంతోషంగా ఉంది. రాజకీయాల్లోకి కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే ఒక లక్ష్యంతో వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ కాలు పెట్టారో కనీసం మా కంపెనీని కూడా మన నియోజకవర్గం తర్వాత అని చూడడం జరిగింది. ఆ విధంగా ఆంజనేయులు గారు చేయడం మా కుటుంబానికి చాలా గర్వకారణం. అంతేకాదు ఎంతో మందికి ఉపాధి కల్పించడం కూడా అది చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఆ విధంగా ఆంజనేయులు గారు పుట్టిన దగ్గర నుంచి కూడా ఎదిగే క్రమంలో మరి తల్లిదండ్రులను గౌరవించే దగ్గర నుండి పిల్లలకి ఈ స్థాయికి ఇప్పటికి వచ్చారంటే నిజంగా భగవంతుని ఆశీస్సులు, అండదండలు, ప్రజల ఆశీస్సులు, అండదండలు ఆంజనేయులు గారికి పుష్కలంగా ఉన్నాయి. మా అందరికి కూడా ముఖ్యంగా నాకు మరి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్న విషయమే కానీ చాలా నేర్చుకున్నాం ఆంజనేయులు గారి దగ్గర నుండి. ఎందుకంటే సేవ చేసే మనసున్న ఇలా చెయ్యాలి, ఇలా పేరు తెచ్చుకోవాలి, మనందరం కూడా సేవలో ముందుండాలి, ప్రతి వాళ్ళని దగ్గరగా చూడాలి అని ఆంజనేయులు గారి దగ్గర చాలా సహాయం చేసే గుణమే కాకుండా ఎవరికి వాళ్ళని ఎదిగేటట్లుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, విద్యార్థులు భవిష్యత్తులో బాగుండాలి, ఇలాంటి మంచి కార్యక్రమాలు మా అందరి చేత ఫౌండేషన్ లో. ఎందుకంటే మా ఫౌండేషన్ టీం ఉంది ఇక్కడ చక్కగా. మా టీం అందరూ ఎందుకంటే రమణ గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ, టీఆర్ఓలు ఎంతో మంది ఈ కార్యక్రమంలో నాయకులు కానీ, అలాగే ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ చక్కగా వాళ్ళ సేవా కార్యక్రమాలు వాలంటీర్ గా వచ్చి చేసే వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా సెంటర్ కంట్ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యం వాళ్ళని మర్చిపోలేం. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మరి సెంటర్ కంట్ హాస్పిటల్ వాళ్ళు మనకి తోడ్పాటు అందిస్తున్నారు. ఎందుకంటే ఇలా పెట్టడం ఒక ఎత్తు అయితే ఆపరేషన్లు చేయించి పంపించడం ఇంకొక ఎత్తు. ఆ విధంగా వారికి మా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గతంలో మీరు చూస్తుంటే మన ఫౌండేషన్ కార్యక్రమాలు చక్కగా మరి గతంలో 5 ఏళ్ళు కూడా ప్రశాంతంగా జరుపుకోలేకపోయాం. దేనివల్ల మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మేమందరం కూడా తెలుసుకోవాలి. మీ అందరూ కూడా ఇప్పుడు అందరూ మొన్ననే నిరూపించారు. చంద్రబాబు గారు మరి తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ ఏ విధంగా గౌరవించారనేది మనందరం కూడా చూసాం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మంచి వ్యక్తులను ఎన్నుకుంటారు. ఒక్కసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ చాలా గొప్పగా తీర్పిచ్చారు. అది మనందరూ కూడా అర్థం చేసుకోవాలి, నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలి. మన వినుకొండలో అభివృద్ధికి మనకి మళ్ళీ ఆంజనేయులు గారికి అవకాశం ఇచ్చారు. నాయకులందరూ కూడా తోడుగా ఉండి అన్నయ్య గారు కానీ అలాగే ఇక్కడ ఉన్న మండల నాయకులు కానీ అందరూ మన వినుకొండ భవిష్యత్తుకి మంచి పునాది వేయడానికి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. దాన్ని అందరూ కూడా వినియోగించి ఖచ్చితంగా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఫౌండేషన్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాలు, ఈ ఐ క్యాంప్ అనేది ప్రతి సంవత్సరం ఆగకుండా
తప్పకుండా జరిపిస్తామని సభముఖంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ముఖ్యంగా నాకు అందజేసినటువంటి ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి భగవంతుడు ఇంకా మరి ఎన్నో పదవులు ఇచ్చి ఎన్నో అవకాశాలు ఇచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా మా కుటుంబానికి బలం ఆంజనేయులు గారు, బలహీనత కూడా ఆంజనేయులు గారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కాబట్టి భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు అందించాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీరు చేసే దాంట్లో ఫౌండేషన్ తరఫున నా వంతు సహాయ సహకారాలు తప్పనిసరిగా మా వంతు కృషి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అరవింద్ బాబు గారు మనకి ఫౌండేషన్ కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అరవింద్ బాబు గారికి ఈ రోజు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి. మీకు నర్సరావుపేట ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ అన్నయ్య గారికి ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సింహాద్రి యాదవ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టా కిరణ్ గారికి, పెద్దలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, గంగినేని ఆంజనేయులు గారికి, అలాగే తాలింగరాజు గారికి, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ గారికి, పివి సురేష్ గారికి, సౌదాగర్ జానీ బాషా గారికి, కార్యక్రమం పాల్గొన్నటువంటి జగ్గారావు గారికి, అలాగే వివిధ మండలాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, ముత్తులేని ఏడుగొండల గారికి, గోల్డ్ కరిమల గారికి, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచులకు, మండల పార్టీ అధ్యక్షులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరందరూ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కంటి శిబిరంలో కంటి ఆపరేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందని సంతోషంగా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో 40,000 పైన కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. రాష్ట్రంలోనే శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేసినటువంటి కంటి ఆపరేషన్లు, శుక్లాల ఆపరేషన్లు నంబర్ 1 గా నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా శంకర నేత్ర వైద్యశాల వాళ్ళు గుంటూరు నుండి వచ్చి వారి యొక్క సహకారాన్ని పంపించి మంచి డాక్టర్లు పంపిస్తూ మంచి వైద్యాన్ని అందిస్తూ లక్షాధికారులకు ఏ విధంగా అయితే ఆపరేషన్ చేస్తారో అదే విధంగా పేదవాడికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి చాలా చక్కగా చేసేటువంటి శంకర నేత్ర వైద్యశాల సిబ్బందికి, యాజమాన్యానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. వేల మందికి శంకర నేత్ర వైద్యశాలలో చక్కగా ఆపరేషన్ చేపిస్తున్నారు. ఎక్కడ క్యాంప్ అయినా తట్టుకోవచ్చు, కానీ వినుకొండలో క్యాంపు తట్టుకోవడం చాలా కష్టమయ్యా, 100,000 మంది వస్తుంటారు అని చాలా సంసిద్ధమై వస్తుంటారు. వినుకొండ అంటే 1000 మంది వస్తారు, మనం బాగా సేవ చేయాలి, తినకపోయినా బాగా పనిచేయాలని శంకర నేత్ర వైద్యశాల వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు. వినుకొండ అంటే డబుల్ వర్క్ ఉంటుంది ఇక్కడ అని వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు. కాబట్టి ఇబ్బంది లేదు. చివరి దాకా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ మధ్యాహ్నం 2 దాకా కూడా అందరినీ చూసిన తర్వాతనే వాళ్ళు వెళ్తారు. అవసరమైతే 3 గంటల దాకా కూడా ఉంటారని, ప్రతి ఒక్కరిని చూసిన తర్వాత వాళ్ళు వెళ్తారని, దాంట్లో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు అమ్మాయి మరి ఈ రోజు శంకర నేత్ర వైద్యాల ద్వారా మంచి సేవలు అందిస్తున్నటువంటి ఆ సిబ్బందికి, యాజమాన్యానికి, మేనేజర్ శ్రీనివాసరావు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నా పుట్టినరోజు మీ అందరూ వచ్చి పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చారు, ఆశీర్వచనం ఇచ్చారు. అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 3,000 పెన్షన్ 4,000 చేసిన చంద్రబాబు గారికి, అలాగే గతంలో 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 1000 కలిపి జూలై 4,000, పాత నెలకు 1000 చొప్పున మొత్తం 3,000, 4,000, 3,000, 7,000 కలిపి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి ఒకే దెబ్బలో 7,000 ఇచ్చిన చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టి జైలు పలకాలని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మా అమ్మా నాన్న పేదరికంలో కూడా నన్ను కష్టపడి చదివించారు. ఆర్థిక ఇబ్బందులు, నేను చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు చూశాను, కష్టాలు చూశాను, పొలం వెళ్ళి పని చేశాను, వ్యవసాయం చేశాను. ఆ విధంగా ఈరోజు నా జీవితంలో ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసుకున్నా, అప్పుల బాధలు ఎలా ఉంటాయో తెలుసుకున్నా, అన్ని అనుభవించా. భగవంతుని యొక్క ఆశీస్సులతో
అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు, మా అమ్మ నాన్నకి నేను ఎంతో రుణపడి ఉన్నా. మనం తిన్నది మట్టి పాలు, మనం ఇతరులు పెట్టింది మన పాలు అని చెప్పి మా అమ్మ నాన్న మా నాన్నమ్మ నాకు చిన్నప్పటి నుండి చెప్పేవాళ్ళు. అందుకే సేవ చేయాలనుకున్నా, చదువుకునే రోజుల నుండే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా. జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతానని, రాజకీయాల్లోకి వస్తానని నేను ఏ రోజు ఊహించలా. అనుకోకుండా దేవుడు నన్ను ఇంకా ఎక్కువ సేవ చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి దేవుడు నన్ను ఈ రాజకీయాల్లో కూడా ముందుకు నడిపించాడు. 3 సార్లు నన్ను ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరి ఆ జన్మాంతం మరి అందరికీ రుణపడున్నాను. ఈ వినుకొండ గడ్డకి, పల్నాడు గడ్డకి నేను ఎంతో రుణపడున్నాను. తప్పనిసరిగా భగవంతుని యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో, సపోర్ట్ తోటి భవిష్యత్తులో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాను. అలాగే మంచినీటి సమస్య మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది. బోర్లో నీళ్లు తాగితే మోకాళ్ళు ఎప్పుడు వచ్చే పరిస్థితి. ఫ్లోరైడ్ వాటర్ ఉంది కాబట్టి అందుకే శాశ్వత మంచినీటి పథకం రానున్న 3 సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తాము. ఈ రోజు రాష్ట్రం 13 లక్షల కోట్లు అప్పుల్లో ఇచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అభివృద్ధి శూన్యం, అభివృద్ధి లేకుండా చేశాడు, అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని. ఇలాంటి కష్టతరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3000 ఉన్నటువంటి పెన్షన్ ని 4000 చేసి రాష్ట్రం మొత్తం లక్షలాది మందికి పెన్షన్లు ఇచ్చారు. ఒక్క రోజులోనే 96% మందికి అందించారు పెన్షన్లన్నీ. ఉదయం 6 గంటలకు వెళ్లి అధికారులు క్యూలో నిలబడ్డారు, జనాల దగ్గరికి వెళ్ళిపోయారు, గ్రామాలకు వెళ్లి పెన్షన్లు ఇచ్చారంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. ఆయన కష్టపడతారు ప్రజల కోసం, రాత్రి మొదలు అధికారుల చేత కూడా పనిచేపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం, పేదల కష్టాలను ఆదుకోవాలనే లక్ష్యం చంద్రబాబు గారిది. ఆ విధంగా రాజకీయాల్లో నేను చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకున్నా. జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావాలి. యువ పారిశ్రామికవేత్తలు కూడా మీరు డబ్బు సంపాదించుకోవడం ముఖ్యం కాదు, మీరు వచ్చి మీ ప్రజలకు సేవ చేస్తే అది మంచి జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు గారు ఆ రోజు పిలిపించారు 1999లో. అప్పుడు చంద్రబాబు గారు పిలుపొందుకొని డబ్బు సంపాదించుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు, పేదలకు సేవ చేయడం కూడా ముఖ్యమని శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ, శివశక్తి కార్యక్రమాలు ఒక్కటే సరిపోదు, ప్రభుత్వం ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి నా ప్రాంత ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలి, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నా కన్న తల్లి కంటే గొప్పది ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఒక ఏకైక లక్ష్యంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో, మా అమ్మ నాన్న ఆశీస్సులతో, దేవుని యొక్క ఆశీస్సులతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఏ కమిట్మెంట్ అయితే వచ్చానో అదే కమిట్మెంట్ నెరవేర్చుకుంటాను. మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నా. అభివృద్ధి చేయడానికి, పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కష్టపడతానని మీ అందరికీ మాట ఇస్తూ, మీ అందరి సహకారం, ఆశలు ఎల్లవేళలా నాకు ఉండాలని కోరుకుంటూ, ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షల మందికి సేవ కల్పించే అవకాశం ఆ పరమాత్ముడు ఇస్తానని మీ అందరికి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, ఇందాక లీలావతి గారు చెప్పారు, నా కొడుకు చెప్పాను, రాజకీయాల్లో ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు, సేవా కార్యక్రమాలు మాత్రం వారసత్వంగా చేయాల్సిందే, ఇది ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పా. నా కొడుకు చేయాల్సిందే, రేపు నా మనవడు చేయాల్సిందే, నా మనవరాలు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సేవా కార్యక్రమాలు చేయడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారని నేను విశ్వసిస్తున్నా. నేను ఆ విధంగా మీ అందరి ఆశతో ముందుకెళ్తానని మనవి చేస్తూ, వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా శక్తి వంచన లేకుండా చేస్తానని మనవి చేస్తూ, మీ అందరూ కూడా కొంచెం ఆలస్యమైన ఏమీ ఇబ్బంది పడకుండా, నిదానంగా నెట్టుకోకుండా అందరూ ప్రశాంతంగా చూయించుకొని వైద్యం చేయించుకుని వెళ్ళాల్సింది కోరుతున్నా. లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. భర్త ఖర్చు పెడుతుంటే ఎవరైనా ఆశ అంతా అయిపోతుంది, ఇంకా చాలు లేని వాళ్ళని నేను చూసా. కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నా, ఇంకొంచెం కలిపివచ్చు కదా, ఇంకో 1000 రూపాయలు కలిపివచ్చు కదా, ఇంకా బాగా చేయొచ్చు కదా అని లీలావతి ఎంతో నాకు సపోర్ట్ గా ఉంది. భగవంతుడి ఆమెకు కూడా ఆశీస్సులు ఇచ్చి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, మీ అందరి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి లీలావతిని కోరుకుంటూ, తర్వాత హరీష్ కూడా ఇంకా విస్తృతంగా సేవా కార్యక్రమాలు పేద ప్రజలకి కొండంత అండగా ఉండాలని కోరుకుంటూ, డాక్టర్ అరవింద్ బాబు గారు గతంలో ఎన్నికల్లో ఓడిపోయినా గానీ పేదల సేవ చేయాలని చెప్పేసి ఆయన అహర్నిశలు కష్టపడ్డాడు. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా కష్టపడాలి, గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి, ఒకటే ఆలోచన ఆయనకి. భగవంతుడు ఆయన ఆశీస్సులు ఆయనకు ఆశీస్సులు ఇచ్చాడు. ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు, శాసనసభ్యుడిగా గెలిచారు. అందుకే ఆయన్ని ప్రేమతోటి, డాక్టర్ గారు మీరు రావాలా, మన శివశక్తి ఫౌండేషన్ కంటి ఆపరేషన్లు ప్రారంభించాలి, మీరు శిబిరాన్ని ప్రారంభించాలంటే వెంటనే ఒప్పుకొని, ఆయన చాలా బిజీ షెడ్యూల్
ఉన్న డాక్టర్ అరవింద్ బాబు గారు నా మీద ఉన్న అభిమానంతో, మన వినుకొండ మీద ఉన్న ప్రాంతం మీద ఉన్న అభిమానంతో వారు ముందుకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివశక్తి ఫౌండేషన్ తరఫున, శాసనసభ్యుడిగా నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా అరవింద్ బాబు గారు నరసరావుపేటని, పట్టణాన్ని, నరసరావుపేట నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ముందుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మక్కన గారు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఒక పిలిపిస్తే అందుకొని మరి మక్కన గారు నాతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. అలాగే ఎన్నికలకు ముందు కూడా నాకు తోడుగా నిలబడ్డటువంటి మక్కన మల్లికార్జున గారికి కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా మక్కన గారికి, మాజీ శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, సింహాద్రి యాదవ్ గారికి, మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకోసం లీలావతి గారు అల్పాహారం ఏర్పాటు చేశారు. వెళ్లేటప్పుడు కాస్త అల్పాహారం కూడా తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి శంకర్ నేత్ర వైద్యశాల వాళ్ళు బ్రహ్మాండంగా కంటి ఆపరేషన్లు చేస్తూ మంచి వైద్యాన్ని అందిస్తున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి శ్రీనివాస్ గారిని ఒకసారి మరి అభినందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చంద్రవర అరవింద్ బాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, సీనియర్ నాయకులైనటువంటి కిరణ్ గారు, అదేవిధంగా సింహాద్రి యాదవ్ గారు, మా సోదరిమణి శివశక్తి లేదా ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి లీలావతి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, జగ్గారావు గారు, గౌరవ ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి గౌరవ పెద్దలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి, ముఖ్యంగా కళ్ళ ఆపరేషన్ సంబంధించి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం అమ్మా. నేనైతే డాక్టర్ గారు, ఇది ఆయన పూర్వజన్మ సుకృతం. రాజకీయాల్లో ఎన్నో చేయొచ్చు, కానీ సేవ గత 25 సంవత్సరాల నుంచి నిరంతరం ఆపకుండా రాజకీయాల్లో ఓడినా గెలిచినా మరి నిరంతరం ఈ సేవలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ కళ్ళాపరేషన్లు అయితే నేను గర్వంగా చెబుతున్నా, ఆయనతో పాటు పోటీ పడి చేద్దామని చేస్తే 6 నెలలకే నా పని అయిపోయిందమ్మా. అంటే అంత కష్టమైన పని ఇది, చాలా జాగ్రత్తగా చేయాలా. కళ్ళజోళ్ళు ఇవ్వడంతో పాటు కంటి ఆపరేషన్లు అంటే చాలా సున్నితమైన విషయం. ఇన్ని వేల కళ్ళ ఆపరేషన్ చేసి ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఏ వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అటు శంకర్ కంటి హాస్పిటల్ ద్వారా కానివ్వండి, సరోజిని కంటి హాస్పిటల్ ద్వారా కానివ్వండి, ఎంత ఖర్చు అయినప్పటికీ ఆయన సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి అనేక రకాలైన మాటలు చెబుతా ఉంటారు. మాటలు చెప్పడం వేరు, పని చేయటం వేరు. గతంలో ఈ కంటి ఆపరేషన్లు, ఈ సేవ గురించి కూడా కొంతమంది మాట్లాడి కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలే వారికి సరైనటువంటి తీర్పులు ఇచ్చారు. నేనైతే రాజకీయంగా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఈ సేవ విషయంలో ఆయన ఆదర్శంగా తీసుకున్నా. అదేనైతే సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఇటు కంటి ఆపరేషన్ తో పాటు వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు ఈ రోజు కూడా నిత్యం స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. మరి సంపాదించినటువంటి ప్రతి రూపాయిలో కూడా ఎక్కువ భాగాన్ని ఈ సేవకు వెచ్చిస్తున్నటువంటి జీవి ఆంజనేయులు గారి దంపతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వాడు ఇదే విధంగా ఉండి 10 మందికి సేవ చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నా. దానితో పాటు రాజకీయం కూడా, ఆయన రాజకీయం కూడా చాలా అదృష్టవంతులు. ఈ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలవడం అంటే అసాధారణం. ఈ నియోజకవర్గం చాలా తెలియగలమైన నియోజకవర్గం, కమ్యూనిస్టులు ఉన్నటువంటి నియోజకవర్గం, నక్సల్ ఒకప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గం. ప్రజలు చాలా తెలివిగా ఉంటారు. అలాంటి ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అంటే ఆయన చేస్తున్నటువంటి సేవ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరి జోలిపోకుండా చేతనైతే మేలు చేశారు తప్ప ఎక్కడ కీడు చేయలేదు. కాబట్టి 3 పర్యాయాలు అఖండమైన మెజార్టీతో ఈ రోజున 30,000 మెజార్టీతో ఆయన గెలిపించారంటే అది ప్రజలు ఆయన పట్ల ఉన్నటువంటి ఆలోచనతో, ఆయన పట్ల ఉన్నటువంటి మంచితనంతో ఓట్లేశారని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంచి పాలన మనందరం కోరుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని నిర్మాణం జరుగుతుంది. మన పోలవరం నీళ్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా ఆంజనేయులు గారు చాలా అదృష్టవంతులు. ఆయన మొదలు పెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు ఈ రోజు ఆయన కోసం ఉన్నాయి. ఘాట్ నిర్మాణం ఆయన పూర్తి చేస్తారు. పైన రామలింగేశ్వర స్వామి గుడి ఖచ్చితంగా ప్రతిష్ట కూడా ఆ దంపతుల చేతుల మీదుగా జరిగింది. ఎన్ఎస్పి కాలనీ మొత్తాన్ని కూడా తప్పనిసరిగా అన్ని కాంప్లెక్స్లు కట్టి వాటిని పూర్తి స్థాయిలో చేస్తారని మనవి చేస్తూ, అదే విధంగా 159 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమాలు
చేయడం అనేది మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి వెనుకోవడం నుంచి 3 సార్లు గెలవడం అనేది చాలా గొప్ప విషయం. వీరంతా కూడా వారి కష్టం పట్టుదల ఓటుతోటి వారు ఈ విధంగా గెలవడం జరిగింది. దీనికి అందరికీ కారణం వెనకూడే నడిపిస్తున్న మన మేడం గారు, నీలాద్రి మేడం గారు, శివశక్తి ఫౌండేషన్. ఆమె బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటది. ఆ బలవంతం కూడా మేడం గారు. అదృష్టం అనేది ఆ విధంగా మన ఆంజలి గారిని వరించింది. ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ విజయవంతం చేయడం అనేది ఆయన గొప్పతనం. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా గెలిపిస్తానని చెప్పి ఆయన ముందుగానే మాట ఇచ్చారు. మాట ప్రకారం 7 కూడా గెలవడం జరిగింది. 7లో నర్సరావుపేట, మాచర్ల గెలవడం అనేది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే మేము ఎన్నో ఒడిదుడుకులు అధిగమిస్తూ నర్సరావుపేట అరవింద్ బాబు కానీ, మాచర్ల బ్రహ్మారెడ్డి గారు కానీ ఎంతో కష్టాలు వచ్చుకొని మేము ముందుకు వెళ్తున్నప్పుడు వీరిద్దరూ గెలవాలి, 7లో కంపల్సరీ ఇద్దరు గెలవాలనే ఆలోచనతో ఆయన కంకణం కట్టుకొని మా ఇద్దరికి కూడా మంచి అవకాశాలు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించారు. ఆ విధంగా చేసినందుకు మేము జీవాంజలి గారికి మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మక్కిన మల్లికార్జునరావు గారు ఆయన పోరాట యోధుడు, గొప్ప రాజకీయ నేత, రాజనీతితోటి ఎన్నో సలహాలు నాకు ఇవ్వడం జరిగింది. 2019లో ఓడిపోయినందుకు కుంగిపోవద్దని చెప్పడం జరిగింది. కష్టపడండి, పార్టీ ఏదైనా కానీ ఎవరైతే కష్టపడతారో వాళ్ళు గెలుస్తారు అని నాకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని పుణికి పుచ్చుకొని నేను ముందుకెళ్తూ కష్టాలు ఎదురైనా కానీ పోరాటం చేస్తూ నరసరావుపేట గడ్డ మీద 20 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసామంటే ఆ గొప్పతనం అంతా కూడా మా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజలి గారు అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్నో కష్టాల్లో ఉన్నాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎంతో నష్టపోయాను. అయినా కానీ నా వెనకుండి ధైర్యం చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే జీవి ఆంజలి గారు. అదేవిధంగా మా సీనియర్ నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు కానీ, గణపతి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా నాకు అండగా ఉండి కష్టకాలంలో నాకు సీటు కూడా ఇప్పించడం జరిగింది. 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2024లో డెఫినెట్ గా అరవింద్ బాబుని గెలిపిస్తాను నేను అని మాట ఇచ్చి నాకు ఆ సీట్ ఇప్పించిన గనుడు జీవి ఆంజలి గారు. అటువంటి గొప్ప వ్యక్తికి నేను అన్ని విధాలా రుణపడి ఉన్నాను. అదేవిధంగా జీవి ఆంజలి గారి పుట్టినరోజు సందర్భంగా మనమందరం కూడా ఈ వేడుక ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం అందరం కూడా ఇవాళ సంతోషంగా ఉన్నామంటే వైసీపీ రాక్షస పరిపాలన పాల్గొలేము, చంద్రన్న రాజ్యాన్ని తెచ్చుకున్నాము. రేపు రాబోయే కాలంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవడానికి ఒక అవకాశం మన చేతికి రావడం జరిగింది. అవకాశాన్ని జారిపోకుండా ఇదే విధంగా మనం 2047 దాకా మనం ఇదే పరిపాలన చేయడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన మా నీలాద్రి మేడం గారికి, జీవి ఆంజలి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.